లాస్ట్ వీడియోలో మనం కొన్ని డ్రాప్ షిప్పింగ్ వెబ్సైట్స్ చూసాం, కానీ ఈ వీడియోలో మనం షాపిఫైలో ఎలా లాగిన్ అవ్వాలి అండ్ కొన్ని బేసిక్ సెటప్ ఎట్లా చేయాలో చూసుకోండి. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి షాపిఫై అని టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుందాం, స్టార్ట్స్ అని. సో ఇక్కడ ఏమంటుందంటే బ్రింగ్ యువర్ ఐడియాస్ 20 ఫర్ ఏ మంత్ ఫర్ ద ఫస్ట్ 3 months. సో ఫస్ట్ 3 months మీకు మహా అయితే 60 రూపీస్ అవుతుంది. సో యూ కెన్ ట్రై ఇట్. సో ఇక్కడ నేను నా మెయిల్ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఫ్రీ ట్రయల్ అన్నాక ఇది మీ పాస్వర్డ్ అవన్నీ అడుగుతుంది. సో అవన్నీ ఇచ్చేయండి. అండ్ ఓకే, ఇది కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది. మనకి ఏం కావాలి, మనకు ఒక ఆన్లైన్ స్టోర్ కావాలి. లెట్స్ సెలెక్ట్ ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఇట్. అండ్ దెన్ ఇక్కడ కూడా ఓకే, ప్రోడక్ట్స్, డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఏ ప్లాన్ డిసైడ్ చేసుకుంటున్నావో చేసుకో అంటుంది. సో ఫర్ నౌ నేను స్కిప్ చేస్తున్నా. నాకు ఒక డ్రాప్ షిప్పింగ్ స్టోర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని బేసిక్ సెటప్ చెప్తాను. అవి చేసుకోవడం వల్ల మనం మన ఆడియన్స్ని బూస్ట్ చేయొచ్చు అండ్ మన సేల్స్ని పెంచుకోవచ్చు. దాని తర్వాత మనం స్టోర్ క్రియేషన్ అవన్నీ చూద్దాం. వచ్చేసి ఆ సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి అండ్ జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. మీ స్టోర్ ఏంటి, మీ ఇవేంటి అని. సెకండ్ వచ్చేసి మీరు ఇప్పుడు ఏ ప్లాన్లో ఉన్నారు అనేది ప్లాన్లో కనిపిస్తూ ఉంటుంది. థర్డ్ వచ్చేసి బిల్లింగ్. సో బిల్లింగ్ సైకిల్స్, నెక్స్ట్ బిల్లింగ్ ఎప్పుడు అవుతుంది, మీరు ఎంత పే చేయాలి, ఇదంతా దాంట్లో ఉంటుంది. సో యూజర్స్, పేమెంట్స్లోకి వెళ్తే మీరు ఏదైనా పేమెంట్ ప్రొవైడర్ని యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ప్రెజెంట్ మనకు అది అవసరం లేదు. సో ఫర్ ప్రెజెంట్ మాత్రం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి మాన్యువల్ పేమెంట్ అని క్యాష్ ఆన్ డెలివరీని సెలెక్ట్ చేయాలి. కస్టమర్ అకౌంట్స్ మనకు అవసరం లేదు. షిప్పింగ్ అండ్ డెలివరీలో కూడా దాంట్లోకి వెళ్ళి మనం షిప్పింగ్ అండ్ డెలివరీలో మనకి ఏం ఛార్జెస్ పడుతున్నాయి అవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. అండ్ దెన్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్లోకి వెళ్ళండి. కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇది మీకు ఫస్ట్ అన్టిక్ అయి ఉంటుంది, దాన్ని టిక్ చేసుకోండి. లైక్ మీ ప్రైజెస్లో ట్యాక్స్ ఇంక్లూడ్ అవ్వాలా లేదా అనేది జస్ట్ అది చెప్తా ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి పాలసీస్ ఆర్ లైక్ కన్సర్న్. సో మనం ప్రతి దగ్గర వెళ్ళి దాన్ని మనం జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ టెంప్లెట్ అని కొడితే అక్కడ మీకు ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. మీరు దాన్ని సేవ్ చేసుకోండి. సో ఇట్లా మనం 3-4 పాలసీస్ని కూడా క్రియేట్ చేస్తాం. ఇది మన షాపిఫైలో బేసిక్ సెటప్ అయ్యా. సో ఇది చేసేసిన తర్వాత మెయిన్ వచ్చేసి పైన క్లిక్ చేస్తే మన స్టోర్ ఏముందో అది ఆన్లైన్ స్టోర్లో కనిపిస్తాం. సో దట్స్ వై షాపిఫైని ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అది. ఇక్కడ మనకి చాలా ఇస్తుంది, లైక్ అనలిటిక్స్ చూపిస్తుంది, మన ఆర్డర్స్ చూపిస్తుంది, మనకి చాలా ప్లగిన్స్ ఇస్తుంది. లైక్ రోపోసో క్లౌడ్ ప్లగిన్ కానీ లేదంటే ఇలా చాలా ప్లగిన్స్ ఇస్తుంది వేర్ వీ కెన్ యూజ్ అండ్ ఆటోమేట్ ద ఎంటైర్ ప్రాసెస్. సో అందువల్ల మనం షాపిఫైని యూజ్ చేస్తాం. ఇంకా మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ నౌ టేక్ కేర్ అండ్ బాయ్.